హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ వీకెండ్ నేను శ్రీ చిర్యాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే పోయినండి అనమాట. సో ఆ వీడియో పోస్ట్ చేద్దామంటే అసలు కుదరడం లేదు. ఇప్పుడైతే నేను ఆ వీడియో పోస్ట్ చేస్తున్నా, ఆ టెంపుల్ చూపిస్తాను మీకు. ఇంకా మన ఈ రైడ్లో రోడ్స్ ఎట్లా ఉన్నాయి, ఇంకా ఇట్లా మొత్తం చెప్తాను మీకు. ఇంకా టెంపుల్ కూడా చూపిస్తాను మీకు. టెంపుల్ లోపలైతే షూట్ చేయలేదు, బట్ టెంపుల్ బయటనే షూట్ చేసిన కొంచెం వరకు అయితే. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి, టెంపుల్ చాలా మంచిగా ఉంటుంది. Guys, welcome back to our channel. So today we are heading towards a temple. ఒక టెంపుల్ ఉంది హైదరాబాద్ సరౌండింగ్స్లో. యాక్చువల్లీ మేము అక్కడ వేరే ప్రోగ్రామ్ మీద పోదాం అనుకున్నాము. ఆ టెంపుల్ నియర్ బై ఉండడం వల్ల ఏమనుకున్నా అంటే నేను ఆడికి పోయే ముందు టెంపుల్కి అయితే పోదాం అనుకున్నా. బట్ యాక్చువల్లీ ఏమైందంటే ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయింది. ట్రాఫిక్ ఉంటుంది అనుకుంటున్నా ఈరోజు, ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే బాగానే ఉన్నాయి పబ్లిక్ రోడ్డు పైన వెహికల్స్. ఇది మీకు చెప్పడం మర్చిపోయినా, ఇది చంద్రాయణగుట్ట రోడ్ అనమాట. చంద్రాయణగుట్ట అంటే ఈ ఫలక్నామా ఇక్కడ అంటే సైదాబాద్ కర్మంఘట్ ఆ రోడ్ అనమాట. ఇది మోస్ట్లీ మీరు చూడకపోయిండొచ్చు ఈ రోడ్డు. సో మనం ఇప్పటిదాకా పోయిన రూట్స్లో అటు బాదుర్పుర పురాణపూల్ అటు సైడ్ పోయినాం, ఇంకా మైదీపట్నం అత్తాపూర్ అటు సైడ్ పోయినాం, ఇంకా మాదాపురం వాడి తిరిగినాం అనుకోండి. మనం పోంది ఇది ప్లేస్ అనమాట ఈ రూటింగ్. సో ఇట్లా పోతే మనం ఎల్బీ నగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట్ అట్లా వెళ్ళవచ్చు. సో ఇది కూడా ఓల్డ్ సిటీ అనమాట. మేబీ సాటర్డే కావడం వల్ల ఉండొచ్చు బాగానే భక్తులు టెంపుల్ దగ్గర. సో లేట్ బాగా అయిపోయింది, చూడాలి. టైం ఇప్పుడు 4 అవుతుంది. మా వాళ్ళకి 5:30 వరకు వస్తానని చెప్పిన. అంటే ఇప్పుడు గ్యాదరింగ్ వేరే దగ్గర అనమాట. సో అక్కడనే అయితే ఏ ప్రాబ్లం లేకపోతుండే, ప్లేస్ చేంజ్ అయ్యేది కాబట్టి. ఈ సండే లైవ్ పెడదాం అనుకుంటున్నాను నేను. రేపు ఈవినింగ్ 4 o'clock అట్లా పెడతా. ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టినా. మన ఛానల్కి రీచ్ తక్కువ కాబట్టి అందరికి రాకపోవచ్చు. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. సో కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదాం మనము, ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది ఇప్పటికే. ఇక్కడ నుంచి 1 hour పడుతుంది. సో ఆడ క్రౌడ్ తక్కువ ఉంటే దర్శనం ఫాస్ట్ చేసేసుకొని మనమైతే బయలుదేరిపోదాము. సో పనిలో పని మీకు ఆ టెంపుల్ ఎట్లుంటో మొత్తం చూపించేస్తాను మీకు. టెంపుల్ అయితే మామూలుగా వీడియోస్ చూసిన నేను, వీడియోస్లో ఇంకా గూగుల్ మ్యాప్స్లో ఫొటోస్ చూసిన, బాగానే ఉంది. బట్ దాని టెంపుల్ హిస్టరీ నాకు ఏం తెలియదు. టెంపుల్ హిస్టరీ ఏంది ఇంకా అదంతా నాకు ఏం ఐడియా లేదు అసలు. చూద్దాం, ఆడికి పోయిన తర్వాత ఏమైనా తెలుసుకుంటే తెలుస్తుందేమో. సో ఇక్కడ మనం ప్రస్తుతానికి కర్మంఘట్ దగ్గరలో ఉన్నాము. కర్మంఘట్ దగ్గరలో మనకి ఒక టెంపుల్ అయితే ఉంటుంది అనమాట. మీకు అందరికీ చాలామంది తెలిసి ఉంటుంది మోస్ట్లీ. కర్మంఘట్ హనుమాన్ స్వామి టెంపుల్. అది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. అటాక్ చేయడానికి వస్తే అప్పుడు ఏమైందంటే ఎంత ట్రై చేసినా కానీ టెంపుల్ లోపలికి పోలేకపోయింది అనమాట. అదే సైనికులే కాదు, స్వయంగా రాజు వచ్చినా కూడా లోపలికి రాలేకపోయినాడు. అంత భయపడ్డాడు. ఎందుకంటే ఎప్పుడైతే అది కూలగొట్టడానికి పోయిండో లోపలి నుంచి వాయిస్ అనేది వచ్చింది, చాలా పెద్ద వాయిస్ వచ్చింది. ఆ వాయిస్లో అతనికి కొన్ని మాటలు అయితే చెప్పిండు అనమాట. మాటలు చెప్పడం అంటే అదొక వార్నింగ్ టైపు. కరో మన్ ఘట్ అంటే టెంపుల్ని కూలగొట్టే ముందు నీ మనసుని గట్టి చేసుకో అన్నట్టుగా చాలా పెద్ద సౌండ్ వినబడేసరికి అతను భయపడేసి ఆ టెంపుల్ని అయితే వదిలేసిండు. మన ఇండియాలో జరిగిన చాలా టెంపుల్స్ డెమాలిష్ అయినాయి కదా, అట్లా చేసిరు కదా. సో దానిలో కూడా ఇది ఒకటి అవుతుండే. బట్ చాలా పవర్ఫుల్ గాడ్ కాబట్టి దాని దగ్గర కూడా పోలేకపోయింది అనమాట. సో అది టెంపుల్ హిస్టరీ. ఆ టెంపుల్ పోయిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఒకసారి ఎట్లుంది ఏంటనే సంగతి. టెంపుల్ మాత్రం నార్మల్గా ఉంటుంది, బట్ మోస్ట్ పవర్ఫుల్ గాడ్ అనమాట. నేను చేసిన మిస్టేక్ ఏది తెలుసు అసలు, నేను మ్యాప్లో కార్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. దానివల్ల అయితే మొత్తం ఇది అవుటర్ రింగ్ రోడ్ చూపించింది నాకు. సో ఇంకా టైం పెరిగింది, మనకి డిస్టెన్స్ పెరిగింది. కొంచెం ముందు చూసుకోవాల్సింది నేను. సో ఎప్పుడన్నా మీరు వెళ్తున్నప్పుడు బైక్ మీద ఒకవేళ మీకు రోడ్ బాగాలేదు అని అనిపిస్తున్నప్పుడు కార్ సెలెక్ట్ చేసుకోండి. రోడ్ బాగానే ఉంటుంది పర్లేదు అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా బైక్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మీకు షార్టెస్ట్ రూట్లో వెళ్తారు. లేదంటే ఈ కార్ రూట్లో వెళ్తే మొత్తం తిప్పుతుంది అనమాట. ఇది మనకి డిస్టెన్స్ అంటే చూసుకోవాలి మనము. రోడ్ బాగుంటుంది అనిపిస్తే మాత్రమే మీరు పెట్టుకోవాలి బైకు, లేదంటే బిస్కెటే. ఇంకా అది చిన్న గల్లీ కూడా చూపించే ఛాన్స్ ఉంటుంది. నేను చేసిన మిస్టేక్ అదే అనమాట. మీరు చేయకండి నా మిస్టేక్. ఓకే,
పాము కోతులు చాలా ఉన్నాయి. కోతులు ఇక్కడ కుసురు ఎట్లున్నాయి కోతులు. ఇక్కడ కోతి. నార్మల్గా టెంపుల్స్ దగ్గర ఉంటాయి, లేదంటే ఫారెస్ట్లో ఉంటాయి. ఇక్కడ ఎందుకు ఉన్నాయి కోతులు మరి? సో నాకు చిన్న మిస్టేక్ వల్ల చాలా ఒక ½ అన్ అవర్ అయితే నాకు జర్నీ పెరిగిపోయింది. ఇక్కడ ఏదో ఇది ఏ ఊరు నాకు ఐడియా లేదు, బట్ చెట్లు మాత్రం అంటే తాటి చెట్లు చాలా ఉన్నాయి ఇక్కడ. తాటికల్లు, ఈతకల్లు బాగా దొరుకుతాయి అనుకుంటా. ఓహో, కోతులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. అది చూడండి, మొత్తం అవన్నీ చెట్లు, తాటి చెట్లే అవన్నీ. రోడ్డు మాత్రం సూపర్ ఉంది. ఇక్కడ నాకు 2-3 బైకర్లు కూడా కలిసిర్రు. అంటే మేబీ వాళ్ళు కూడా వీకెండ్ రైడ్ చేస్తుండొచ్చు. సో డిస్టెన్స్ ఇంకా మనకి 42 మినిట్స్ ఉంది, 24 కిలోమీటర్స్. ఈ పాటికి ఆల్మోస్ట్ నేను నియర్వే ఉండాల్సింది. చాలా దూరం నేను జర్నీ చేస్తున్నా. లైవ్ జాయిన్ అయిన ఎంబడి ఏం చేస్తారంటే మీరు వీడియోని అయితే లైక్ చేసుకోవాలా. లైక్ చేసుకొని మీరు కమెంట్ చేయండి. క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను దానికి రెస్పాండ్ అవుతా. స్క్రీన్ షేరింగ్ కూడా నేను ట్రై చేస్తా. నాకు అసలు ఎక్కువ నేను లైవ్ చేయలేదు కాబట్టి నాకు అంత ఐడియా లేదు. సో స్క్రీన్ షేరింగ్ కూడా చేసేది ఉంటే మిమ్మల్ని కూడా నేను వాళ్ళ లైవ్లో యాడ్ చేసుకుంటా. ఓకేనా? నాకు ఇంత ప్రాపర్గా తెలియదు అది లైవ్ ఎట్లా చేయాలనేది. బట్ ఏదైనా ట్రై చేసిన. సో చిన్న మిస్టేక్స్ అయినాయి, అవి నేను కరెక్ట్ చేసుకుంటా. సో అటు తిరిగి ఇటు తిరిగి మొత్తానికి అయితే మనం టెంపుల్ రీచ్ అయిపోయినాం ఆల్మోస్ట్. ఇదే చీర్యాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఉన్న లేక్ అనమాట. చిన్న లేకే, బట్ బాగానే ఉంది. సో ఇది టెంపుల్ దగ్గర ఉన్న వ్యూస్ అనమాట. చూస్తే అరవడంలో రోడ్ చిన్ననే ఉంది, బట్ పర్లేదు. 2 వెహికల్స్ పక్కన వెళ్ళొచ్చు, 2 వీలర్స్, 4 వీలర్. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాము. అక్కడ మా వాళ్ళు ఏమనుకుంటున్నారో ఏమో. యాక్చువల్లీ మేము 5కి గ్యాదరింగ్ అనుకున్నాము, 5 అయిపోయింది. చూడాలి ఇప్పుడు టెంపుల్ పోయి దర్శనం చేసుకోవాలి. మళ్ళీ పబ్లిక్ నాకు తెలిసి లేదనుకుంటున్నాను టెంపుల్లో. పబ్లిక్ ఈరోజు సాటర్డే కదా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. నాకు టెంపుల్ గురించి ఐడియా లేదు. సో ఇది ఎక్కువ పాపులర్ అయితే మాత్రం దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తారు ఈరోజు. టెంపుల్ బాగా పెద్దగానే ఉంది. ఇది ఏమనుకున్నా కానీ చాలా పెద్దగానే ఉంది. ఇక్కడ ఏదో బ్యాంక్వెట్ హాల్ ఉంది. సో ఫైనలీ వీ హ్యావ్ రీచ్డ్ ద టెంపుల్. ఇది అన్నదాన సత్రం అనమాట. అక్కడ రాసుంది అన్నదాన సత్రం అని. 12 తర్వాత స్టార్ట్ అవుతుందంట. ప్రస్తుతం అయితే క్లోజ్ ఉంది అది. సో దర్శనం అయితే మంచిగా అయిపోయింది. సో మనం ఇక్కడ స్టార్ట్ అయిపోదాము. ఒకసారి మీకు చిన్న గ్లిమ్స్ చూపిస్తా టెంపుల్ ఎట్లుంటుంది ఏందని చెప్పేసి. సో ఇప్పుడు టైం 6 అయిపోయింది. ఆడ మా వాళ్ళు ఫోన్లు చేస్తారు. సో ఇది లేక్ అనమాట. ఇక్కడ టెంపుల్ ఉన్న లేక్. అక్కడ ముందుకు పోతే కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్నీ ఉన్నాయి. టెంపుల్ మాత్రం చాలా స్పేసియస్గా ఉంది, మంచిగా ఉంది. సో దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఫ్యామిలీస్ తోటి రండి మంచిగా అందరూ వీకెండ్ అట్లా. ఇది చిర్యాల విలేజ్, గట్కేసర్ అటు సైడ్ ఉంటుంది అనమాట. సో దర్శనం మాత్రం మంచిగా అయిపోయింది. లోపల మనకి ఏ టెంపుల్స్ ఉండే అంటే ఒకటి శివాలయం, ఇంకా నల్లపోచమ్మ టెంపుల్, బంగారు మైసమ్మ టెంపుల్, ఇంకా సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉండే, నరసింహస్వామి టెంపుల్ ఉండే. ఇట్లా టెంపుల్స్ అయితే ఉన్నాయి లోపల. కానీ చాలా అంటే ఎక్కువ స్పేసెస్ లేదు లోపల అయితే. ఓకే పర్లేదు, కానీ బయట మాత్రం మంచిగా స్పేస్ ఉంది, పార్కింగ్ అంతా కూడా నో ప్రాబ్లం. సో ఇదే చెరువు. మన అవన్నీ కొంగలు అనుకుంటా, మేబీ చెట్ల పైన కొంగలే ఉన్నాయి అన్ని. చూస్తున్నారు అటు సైడ్ మొత్తం వైట్ చూస్తే అంతా ఏమో అనుకున్నా, మొత్తం కొంగలే ఉన్నాయి దానిపైన. సో అది మనమైతే ఇప్పుడు హైదరాబాద్కి రిటర్న్ వెళ్ళిపోతున్నాము.
నాకు డిస్టెన్స్ హైదరాబాద్ నుంచి అరౌండ్ ఒక 50 కిలోమీటర్లు వేసుకోండి డిస్టెన్స్, ఇంకా అంతకంటే ఎక్కువ రాదు. వచ్చినా కూడా ఒక 5 కిలోమీటర్స్ అట్లా ఎక్కువ వస్తుంది అంతే. సో అదనమాట. అంతే. ఈ వ్లాగ్లో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోదు. రేపటి లైవ్లో ఖచ్చితంగా జాయిన్ కాండి, మనం మాట్లాడుకుందాము లైవ్లో, ఓకేనా? సో చూద్దాం. ఇంకా నెక్స్ట్ యాక్చువల్లీ నాకు కొండగట్టు పోవాలని ఉందన్నమాట. కొండగట్టు పోవాలని నేను లాస్ట్ టైం అనుకున్నా, కాకపోతే మనకు కుదురుతుంది అనమాట. అసలు ఆంజనేయ స్వామి టెంపుల్కి పోదాం అనుకుంటున్నా, కుదురుతుంది అసలు నాకు. మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ కూడా వెళ్దాం అనుకుంటున్నా ప్రతి సాటర్డే, కానీ అసలు కుదురుతలేదు. లేచే వరకు టెంపుల్ బంద్ అయిపోతుంది. ఈవినింగ్ పోదామంటే మనకు కుదరదు. అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు అనమాట. సో ఆల్మోస్ట్ 6 అయిపోయింది కాబట్టి చీకటి కూడా అయిపోయింది కొంచెం. చూడాలి ఇప్పుడు. మనం వచ్చేటప్పుడు అంతా గజిబిజి అయిపోయింది. నేను కార్ది మ్యాప్ పెడితే అది అవుటర్ చూపించింది అనమాట. అవుటర్ చూపించిన తర్వాత మ్యాచ్న మళ్ళీ బైక్కి చెక్ చేసిన మ్యాప్, అది మళ్ళీ ఎక్కడి నుంచో లోపల తీసుకొచ్చింది. అది కూడా ఆల్మోస్ట్ అవుటర్ నుంచో తీసుకొచ్చింది, బట్ ఉంటుంది కదా సర్వీస్ రోడ్, అక్కడ నుంచి అనమాట. ప్రస్తుతం మనం ఉన్న ఏరియా లాలాపేట్. మన వినోద్ బ్రో ఉంది కదా, వినోద్ ఫ్రమ్ చైనా, సో ఆయన ఉండే ఏరియా అనుకుంటా ఇది. నేను సో అప్పుడు ఎప్పుడో నాకు చెప్పినట్టు గుర్తు, అంటే ఇంటికి వచ్చినప్పుడు వ్లాగ్ చేసిన అనమాట హైదరాబాద్ వచ్చినప్పుడు. సో ఇక్కడనే అనుకుంటున్నా మోస్ట్లీ వాళ్ళ ఇల్లు. లాలాపేట లాలాగూడ సంథింగ్ ఏదో ఉంది ఏరియా పేరు. సో చీకటి అయిపోయింది ఆల్రెడీ. ట్రాఫిక్ మాత్రం బాగానే గట్టిగా ఉంది. అందరూ వచ్చారు అనుకుంటా కోటపందాల నుంచి, ఆంధ్ర నుంచి. చూస్తున్న ఆ వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో ఇంకా యూట్యూబ్ షార్ట్స్లో చాలామంది మస్తు ఎంజాయ్ చేసారు. కోళ్ళ పందాలు కానీ అక్కడ పందాలు కాసి కొంతమంది ఓడిపోయారు, కొంతమంది గెలిచిర్రు. సో ఫిర్బీ చాలామంది ఎంజాయ్ చేసారు, అది మెయిన్ ఇంపార్టెంట్. సో లాస్ అయినప్పుడు బాధపడడం కంటే ఎంజాయ్ చేసినాం అనే ఫీలింగ్తో రావడం బెటర్ అనమాట. సో రైట్ నౌ వీఆర్ ఎట్ తార్నాక. ఇది తార్నాక ఫ్లైఓవర్ పైన. మనం ఈ రూట్లో ఎక్కువ రాలే కదా, నేనే ఎప్పుడో వచ్చినా, చాలా రోజుల కింద వచ్చినా అనమాట, మళ్ళీ ఇప్పటిదాకా రాలేదు. సో ఇవాళ అట్లా రావాల్సి వచ్చింది తార్నాకకి. నేను వచ్చి ఆల్మోస్ట్ మేబీ 5-6 ఇయర్స్ అవుతుండొచ్చు ఈ ఏరియా సైడ్. మళ్ళీ ఇప్పుడు వచ్చిన. సో హైదరాబాద్లో చూసారు ఎన్ని యాంగిల్స్ ఉన్నాయో. మనం ఆల్మోస్ట్ 3 డైరెక్షన్స్ కవర్ చేసేసినాము. మేముండే శంషాబాద్ సైడ్ కాబట్టి మైదీపట్నం, అత్తాపూర్ అటు సైడ్ అసలు ఆల్మోస్ట్ కవర్ చేసినాం. మళ్ళీ చంద్రాయనగుట్ట ఇటు సైడ్ కవర్ చేసేసినాము. అంటే ఓల్డ్ సిటీ పోలేదు మనం చెప్పాలంటే. ఓల్డ్ సిటీ పోవాలి ఒకసారి. ఓల్డ్ సిటీ పోయి రౌండ్ చూపిస్తాం మీకు, చార్మినార్ దగ్గర అక్కడక్కడ. ఇంకా బెంగళూరు హైవే పోయినాం. సికింద్రాబాద్ కూడా, ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియా కింద వస్తుంది ఇది. సో హైదరాబాద్ ఇట్లా ఉందన్నమాట మొత్తానికి అయితే. మీకు అన్ని ఏరియాలు ఆల్మోస్ట్ కవర్ అయిపోతున్నాయి మన బ్లాగ్లో. ఏడున్నా ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మీకు చూపించింది మోస్ట్లీ నేను చూపించింది నార్మల్ టైంలో, అంటే సంక్రాంతి టైంలో ఖాళీగా ఉన్నప్పుడు. బట్ నార్మల్ టైంలో వస్తే ఇట్లా ఉండదు ఫ్రీగా, చాలా ట్రాఫిక్ ఉంటుంది. అమ్మయ్య, ఈ ఉప్పలు దాటేసినామంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ అన్ని ఫ్లైఓవర్స్ ఉంటాయి. సో పీస్ఫుల్గా పోవచ్చు. సో ఇదనమాట ఉప్పల్ నుంచి మనం పోయే దారిలో మనకి ఆల్మోస్ట్ ఒక 3 to 4 ఫ్లైఓవర్స్ వస్తాయి. ఆ ఫ్లైఓవర్స్ ద్వారా పోతే మనకి ట్రాఫిక్ చాలా తక్కువ ఉంటుంది. ఈ ఫ్లైఓవర్ పడకపోతే మాత్రం ఈ రూట్లో ఇంకా నరకమని చెప్పాలి, అంత బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుంది. ఫ్లైఓవర్ వేసినందుకు చాలా బెటర్ అయింది. ఏ రూట్లోనే రావచ్చు, కానీ ఈ ఉప్పల్ రూట్లో మాత్రం దూరం తీరిపోతుంది. అసలు బీభత్సమైన ట్రాఫిక్ అసలు. ఎక్కడ అంటే ఉప్పల్ నుంచి ఆల్మోస్ట్ మనం గట్కేసర్ ఒక 10 కిలోమీటర్ల ముందు నుంచి కూడా మళ్ళీ ఇటు సైడ్ తార్నాక, ఈ నాచారం, సికింద్రాబాద్ ఇదంతా కూడా ట్రాఫిక్ ఏరియా ఫుల్. అక్కడ చూడండి ముందు ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడైతే. జస్ట్ ఇక్కడ కొంచెం ఫ్రీ అనిపిస్తుంది, కానీ ముందు పోతే మళ్ళీ స్లోగా కావాల్సిందే. చాలా ట్రాఫిక్ ఉంది. వచ్చేటప్పుడు గంటలు వచ్చేసిన, ఇప్పుడు టైం ఎక్కువనే పడుతుంది డ్యూ టు దిస్ ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే ఇంకా ఎన్ని ఫ్లైఓవర్లు వేయాలో, ఇంకా రోడ్స్ ఎంత పెద్ద వేయాలో, ఏం సంగతో ఏమో. అంటే ఎవ్రీ ఇయర్ వెహికల్స్ పెరుగుతూనే ఉన్నాయి. మన దగ్గర పాపులేషన్ కూడా చాలా పెరుగుతుంది. ట్రాఫిక్ కంట్రోల్ చేయడం చాలా కష్టము. పాపులేషన్ కంట్రోల్ చేస్తే బెటర్ అనమాట. ఇక్కడ ముంగుడు మాత్రం ఫుల్ ట్రాఫిక్, ఘోరమైన ట్రాఫిక్ ఉంది అసలు. అయితే ఎంతసేపు పడుతుంది పోవడానికి. కొంచెం ముందు బయలుదేరాల్సింది, కానీ నేను పడుకున్నా. లేచే వరకు మధ్యాహ్నం అయిపోయింది. ఇంకా టెంపుల్ ఆ టైంలో క్లోజ్ కాబట్టి నేను బయలుదేరలేదు. టెంపుల్ 4 o'clock ఓపెన్ అవుతుంది, మళ్ళీ 4 నుంచి 10 వరకు అనుకుంటా మేబీ. మధ్యాహ్నం అయితే 2 వరకు అని గూగుల్లో చూపిస్తుంది. సో 2 to 2:30 అనుకోండి ఇంకా.